క్వశ్చన్ అక్షయ తృతీయ అనగానే రీటైల్ మీద మార్కెటింగ్ టర్నోవర్ కోట్లలో అవుతుంది. సో అసలు ఇది మన పద్ధతేనా? మనకు అసలు అక్షయ తృతీయలో బంగారం కొనాలి మనకేం కాన్సెప్ట్ లేదు. ఇది అన్నీ కూడా చూస్తున్నాం కదా. ఫస్ట్ ఎఫెక్ట్ చూపించేది సౌత్ మీదే నా అనాలిసిస్ ప్రకారం. అంటే నిజంగా సమ్మర్లో ఇంత దానం చేసే దానివల్ల అంత పుణ్యం అనేది నేను ఇప్పుడే నాకైతే ఏదైనా ఇవ్వచ్చు, 10 రూపాయలు వస్తువు ఏదైనా ఇవ్వచ్చు, పెన్ ఇవ్వచ్చు, బుక్ ఇవ్వచ్చు, అది ఏది. హాయ్ వర్స్, వెల్కమ్ టు విఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా. సో మన రీసెంట్ డేస్, నెక్స్ట్ ఇంకొక అప్కమింగ్ డేస్లో అక్షయ తృతీయ వస్తుంది. అక్షయ తృతీయకి గోల్డ్కి సంబంధం ఏంటి? నాకు అది ఇప్పటి వరకు కూడా అన్సాల్వ్డ్ క్వశ్చన్ అండి. మీకు కూడా ఉందా? సో ఎందుకు అక్షయ తృతీయ రాగానే డిస్కౌంట్లు వచ్చేస్తున్నాయి? అసలు దీన్ని మార్కెటింగ్ చేయడానికి ఈ పేరు పెట్టారా? నిజంగానే ఇలాంటి ఒక పద్ధతి మన ఇక్కడ ఉందా? తెలుగు వారిలో ఇలాంటి పద్ధతి ఉందా? అసలు ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు రమా గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం, నాకు ఇది ఉన్న పెద్ద క్వశ్చన్. అక్షయ తృతీయ అనగానే బంగారం షాపులు వాళ్ళందరూ, పెద్ద పెద్ద షాపులు వాళ్ళందరూ అక్షయ తృతీయలో బంగారం తీసుకోండి, మీకు మంచి జరుగుతుంది. సో మంచి జరిగిందేమో నాకైతే తెలియదు, కానీ ఎవ్రీ ఇయర్ దీని మీద మార్కెటింగ్ టర్నోవర్ కోట్లలో అవుతుంది. అవును. సో అసలుకి ఇది మన పద్ధతేనా? మనకు అసలు అక్షయ తృతీయలో బంగారం కొనాలి ఇట్లానే ఏమైనా ఉందా? అంటే వరలక్ష్మి వ్రతానికో పూజకో మనం బంగారం తీసుకోవడం అనేది మన తెలుగు వారిలో నేను చూసింది. సో ఈ అక్షయ తృతీయ బంగారం కాన్సెప్ట్ ఏంటి మేడం? మనకేం కాన్సెప్ట్ లేదు. ఇది అన్నీ కూడా చూస్తున్నాం కదా. ఫస్ట్ ఎఫెక్ట్ చూపించేది సౌత్ మీదే నా అనాలిసిస్ ప్రకారం. ఎక్కడో ఫారెన్లో ఏదైనా జరిగిందంటే ఫస్ట్ మన తెలుగు రాష్ట్రాలు బాగా ఫాలో అయిపోతుంటాయి. ఒక స్టైల్ కానీ ఏదైనా ట్రెండ్ ఏదైనా కూడా. అలాగే నార్త్లో కానీ ఇంకో చోట కానీ ఇంకో చోట ఎక్కడ ఏది అయినా ఫస్ట్ మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు స్టార్ట్ చేసేస్తారు. ఇప్పుడు అలాగే ఇది ఈ కల్చర్ మనది కాదు, నార్త్ ఇండియన్ది. నార్త్ ఇండియన్లో ఎందుకు అని అంటే అక్కడ వాళ్ళ పూజా విధానాలు, గుజరాతీ వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు, వాళ్ళ గోల్డ్ బిజినెస్లు, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళ పూజలు ఇవన్నీ ఒక విధంగా ఉంటాయి. వాళ్ళు ఏదో చేసుకుంటారు. ఈ అక్షయ్ అంటే డీప్గా వెళ్ళట్లేదు నేను, పైన చెప్తున్నా నేను. సో అక్కడ కల్చర్ కాబట్టి వాళ్ళు అక్కడ పూజలు చేసుకుంటారు. దాన్ని మన అక్షయ తృతీయ అనేది వాళ్ళు ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ రోజున పూజలు అనేది చేస్తారు. అది వాళ్ళ కల్చర్. మనం ఏం చేస్తున్నాం, అదేదో అంటువ్యాధిలాగా అటా అని చెప్పేసుకుని మనం స్టార్ట్ చేసేసాం. అసలు మనకంటూ చూడండి, ఇప్పుడు ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ అని 4 దిశలు ఉన్నప్పుడు, 4 దిక్కులు ఉన్నప్పుడు ఎటువైపు ఆచారం అటువైపు పాటించుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం వెళ్ళి వేరే దగ్గరది తీసుకొచ్చి ఇక్కడ పాటిస్తున్నాం. ఇప్పుడు పెళ్ళి కూడా చూడండి, మన పెళ్ళిలో మన ఒరిజినల్ ఆచారాలు ఎన్ని ఉన్నాయి, బయట ఆచారాలు ఎన్ని మనం దాంట్లో ఇంక్లూడ్ చేసి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాము, ఎన్ని స్టైల్స్లో చేసుకుంటున్నాం అనేది మన పెళ్ళిళ్ళు చూస్తున్నాం మనం. అలాగే ఈ పూజల విధానాలు కానీ వేరే ఏ విషయాలైనా సరే ఎక్కడెక్కడి నుంచి రకరకాలు తీసుకొచ్చేసి మన పూజలో కలిపేస్తున్నారు. అంటే ఏది చేసినా పూజే కదా, ఏ పూజ చేసినా దేవుడికే కదా అని అనుకుంటే నేనేం చెప్పలేను. కానీ ఇప్పుడు మీరు అన్నదానికి అక్షయ తృతీయ రోజున గోల్డ్ కొనాలి అనే దాన్ని లింక్ పెట్టి, మరి ఇప్పుడు అది ఒక అంటువ్యాధి, ఒక జాడ్యం లాగా తీసుకొచ్చారు కదా. ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ కూడా బంగారం కొనాలో అని చెప్పి పరిగెడుతున్నారు. ఇది ఎప్పుడు అక్షయ తృతీయ వస్తుందన్న 2-3 నెలల నుంచి బ్యాండ్ మొదలవుతుంది. ఇగో మీకు ఇలాగా స్కీములు ఉన్నాయి, మీకు ఇంత పర్సంటేజ్ మీకు తగ్గింపు ఉంది, దీంట్లో ఇది తగ్గిస్తాం, దాంట్లో అది తగ్గిస్తాం, రకరకాల యాడ్లు, అడ్వర్టైజ్మెంట్లు టీవీల్లో కానీ బయట కానీ ఎక్కడైనా. ఇప్పుడు పాత రోజుల్లో సినిమా వాల్ పోస్టర్లు బాగా చూసేవాళ్ళం. ఇప్పుడు వాటి ప్లేస్లో ఈ బిజినెస్ అడ్వర్టైజ్మెంట్లు పోస్టర్స్ వచ్చేస్తున్నాయి బాగా. హోల్డింగ్లు కానీ ఏవైనా సరే పైన పెద్ద పెద్ద హోర్డింగ్ బోర్డ్స్ పెడతారు కదా. ఇవన్నీ కూడా బిజినెస్కి సంబంధించినవి. అయ్యో ఏ థియేటర్లో ఏ సినిమా ఆడుతుందో చూద్దాం అంటే ఎక్కడ పోస్టర్ కనపడదు. అవి పోయినాయి. అంటే ఒరిజినల్స్ అన్నీ పోయి కొత్త అన్నీ వచ్చి జాయిన్ అవుతున్నాయి. ఇప్పుడు అలాంటప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్లు చూసి ఈ జనాలు ఏంటంటే డబ్బు కూడబెట్టుకోవడం, ఆ టైంకి వెళ్ళి కొనేసుకోవాలి, బంగారం పెట్టేసి లక్ష్మీ పూజ చేసేస్తే ఆ రోజు మన ఇల్లు నిండిపోతుంది. ఓకే, ఆ నమ్మకం అనేది మంచిదే, కాదని నేను అనటం లేదు. దానికోసం మనం ఎన్ని విధాల ఫైట్ చేస్తున్నాము, ఎంత స్ట్రగుల్ అవుతున్నాము. కొంతమంది అయితే అప్పు తర్వాత తీర్చుకోవచ్చులే, ఈ రోజున బంగారం కావాలి కదా, ఎంతో కొంత ఎక్కడన్నా డబ్బు తీసుకొచ్చి మనం గోల్డ్ కొందాం, ఇది సాంప్రదాయంలాగా చేసేసారు.
ఎలా అయినా సరే ఎంతో కొంత గోల్డ్ కొనాలి. నేను ఒక వీడియోలో చెప్పా ఇదే మాట. మీరు అక్షయ తృతీయ రోజున గోల్డ్ కొనాలి అనుకుంటే, ఎందుకంటే ఆ రోజు మంచి రోజు కాబట్టి కొనాలి అని అనుకుంటే మీరు ఆ ఇయర్ అంతా కూడా మీరు సేవింగ్స్ చేసుకోండి. ఎంతో కొంత మీరు పొదుపు చేయండి. తెలుగులో చెప్పాలంటే పొదుపు చేయండి. మీ ఇంటి ఖర్చుల్లో నుంచి కొంత డబ్బుని పక్కకి మీరు సేవింగ్స్ చేసుకునే విధంగా జాగ్రత్త పడితే ఆ డబ్బు ఎంతో కొంత తయారవుతుంది అక్షయ తృతీయ నాటికి. మీరు ఆ సెంటిమెంట్ కోసం అయితే వెళ్ళి ఆ రోజున మీకు ఆ డబ్బుకి ఎంత బంగారం వస్తే అంత కొని ఇంట్లో పెట్టుకోండి. వరలక్ష్మి పూజకి ఏదో చిన్న బంగారపు కాయిన్ తీసుకొచ్చి దాని మీద లక్ష్మీ ప్రతిమ ఉంటుంది, దానికి పూజ చేస్తారు. ఎందుకంటే బంగారపు లక్ష్మికి పూజ చేసిన ఫీలింగ్. ఆ ఒక్క అరగ్రామో పావు గ్రామో లేకపోతే గ్రామో అంత మాత్రమే తీసుకొచ్చి ఆ లక్ష్మీ రూపు అంటే ఏంటి, లక్ష్మీ రూపం, దాని మీద బంగారపు కాయిన్ మీద లక్ష్మీ రూపం, దానికి పూజ చేయాలి అనేది ఒక శాస్త్రమో ఆచారమో ఉండింది. దాన్ని అలా చేసేవాళ్ళం, మనకు అదే ఉంది ఆచారం. ఇప్పుడు బంగారపు ముద్దలే, బంగారపు నగలే, ఎన్నో కొనేయాలని ఆశ. ఇంత డబ్బు ఉంటుంది, షాప్కి వెళ్తారు, కళ్ళు మెరిసిపోతాయి. షాపులు కాదు, మన కళ్ళు మెరిసిపోతాయి అన్ని బంగారం చూస్తే. నిజంగా చీరలు బంగారం చూస్తే ఆడవాళ్ళందరికీ అలాగే ఉంటుంది. ఎందుకంటే కొత్త మెరుపు, కొత్త డిజైన్లు, ఆ లైట్లు దగ మెరిసిపోతుంటాయి రాళ్ళ మెరుపులో, ఎంతో మనసు లాగేస్తుంది అనమాట. కానీ మన దగ్గర అంత డబ్బు లేదే అని బాధపడుతుంటారు. నిజంగా ఏ రోజులకు ఆ రోజే గోల్డ్ ఎలా పెరిగిపోతుంది. ఇప్పుడు ₹1,00,000 దాటిపోయింది. మీరు ఎంత పొదుపు చేసినా, మీరు ఎంత బాధపడి ఎలాగోలా డబ్బు తీసుకెళ్ళినా ఆ డబ్బుకి ఎంత బంగారం వస్తుందండి. మీకు ఎంత కష్టపడుతున్నారు దానికోసం. ఇంట్లో ఎన్ని గొడవలు పడి ఉంటారు చాలామంది. భర్తలేమో ఆ బరువు మొయ్యలేక ఇప్పుడు కాదు అప్పుడు కాదు అంటుంటారు, చివరికి గొడవ పడతారు. వీళ్ళు కూడా బతిమలాడి వీళ్ళు గొడవ పడతారు. మొత్తానికి ఇద్దరికి గొడవ అనేది కంపల్సరీ అవుతుంది దాదాపుగా. సాధారణమైన ఇళ్ల గురించి నేను చెప్తున్నా. కోట్లకు పడగలెత్తిన వాళ్ళు, బిజినెస్ మెన్స్ వాళ్ళు కొనుక్కుంటారు, రోజు కొన్నాక కొంటారు, వాళ్ళదేం పోయింది, బడా బాబులు కొంటారు. మామూలు వాళ్ళు ఏం చేయాలి, సాధారణంగా మనం ఉండాలని అనుకోవాలి. అలా అనుకోకుండా ఇలాగ పడతారు. దానివల్ల ఇంట్లో గొడవలు, అప్పులు, ఇప్పుడు పిల్లలకి ఫీజులు కట్టాల్సినవి ఉంటాయి, లేకపోతే ఇంకోటి ఏదో ఒకటి ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో మనం ఎవరినో చూసి మనం కూడా వెళ్ళి జేబులు ఖాళీ చేసుకుని ఇంట్లో బాధలు తెచ్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. చాలామంది అంటుంటారు, అసలు లక్ష్మీ పూజ కదండి గోల్డ్ కొనకపోతే ఎలాగో అంటే, గోల్డ్ కొనకపోతే ఏమి, మీరు పోనీ కొంచెం తెచ్చుకోండి. మీకు ఎంత సెంటిమెంట్గా ఉంటే ఒక గ్రామన్నా కూడా ఇప్పుడు ఎంత రేటు ఉందండి, చాలా ఉంది కదా. మరి అలాంటప్పుడు మీకు తాహత ఉంటే 1 గ్రామ్ తెచ్చుకోండి పోనీ. దానికోసం ఇంట్లో గొడవలు పడి ఎక్కువ బంగారాలు తేవాల్సిన అవసరం లేదు. దాని బదులు లక్ష్మీదేవి సముద్ర తనయ అంటారు. సముద్రంలో ఎన్నో ఉంటాయి కదా, అది తామర పువ్వులు ఉంటాయి, ఉప్పు ప్రధానంగా అణువణువున నిండి ఉండేది సముద్రంలో ఉప్పు. ఆ నీళ్ళల్లోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఆ తామర పువ్వులోనే ఆవిడ పుట్టిందని చెప్తారు కదా. సో అందులో ఉన్నందుకు అందులో ఉన్న ఏ వస్తువైనా మీ ఆత్మతృప్తి కోసం. ఇప్పుడు వస్తున్నాయి కదా గవ్వలని, శంఖాలని, తామర గింజలని, గురువిందులని, తర్వాత గోమతి చక్రాలని, ఇంకా పాలు, పెరుగు, రకరకాలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా మీరు లక్ష్మీదేవి అందులో ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా మీరు శక్తి ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే అవి తెచ్చుకుని పెట్టుకోండి. అవి కూడా తెమ్మని నేను చెప్పను, అవన్నీ పెడితేనే లక్ష్మీ పూజ అంటే కాదు. మీకు నిజంగా ఆత్మతృప్తి కావాలి అనుకుంటే అవి తెచ్చుకోండి. కొంచెం చూడండి, ఇప్పుడు అవి కూడా బాగా వ్యాపారం అయిపోయింది, బాగా రేట్లు ఉన్నాయి. అవి కూడా ఆ అమ్మవారి పేరు మీద రకరకాల వస్తువులు వస్తున్నాయి, వాటికి విపరీతమైన రేటు చేసేసి అమ్మేస్తున్నారు. పాపం వీళ్ళేమో అంతంత రేట్లు పెట్టి కొనలేరు, అవన్నీ పెట్టి చేయాలని. అయితే నిజంగా అవన్నీ పెట్టుకుని పూజ చేయాలని అనుకుంటే ఒకసారి కొంచెం డబ్బు చూసుకుని అవన్నీ కొనుక్కుని తెచ్చి ఇంట్లో పెట్టుకోండి, లైఫ్ అంతా పూజ చేసుకోవచ్చు. దాంట్లో కాస్తంత కర్పూరం పాలకులు వేస్తే కనుక అది ఎట్లయినా కూడా గురువింద గింజలు, తామర గింజలు అంటే కొంచెం పుచ్చు పట్టచ్చు ఎప్పటికైనా. సో ఈ కర్పూరం అలాంటివి వేసి పెడితే పురుగు పట్టకుండా ఉంటుంది, లాంగ్ టైం మీకు ఉంటాయి. కాబట్టి ఎవ్రీ టైం మీరు అవి బయటకు తీసి పూజ చేసుకోండి. ఇంకా స్వచ్ఛమైన పువ్వులతో పూజ చేసుకోండి. సముద్రంలో దొరికే ఉప్పు తీసుకొచ్చి అమ్మవారి ముందు పెట్టి పువ్వులతో చేయండి. చక్కగా దీపం పెట్టండి. దీపాలు కూడా వెండి అంటారు, బంగారం అంటారు, అదంటారు, ఇదంటారు, పెద్దవి అంటారు, చిన్నవి అంటారు. అందులో కూడా స్టేటస్, ఎవరికి తగింది వాళ్ళు కొనుక్కుంటారు. అదే లేని వాళ్ళు పోటీ పడద్దు అని చెప్తున్నాను నేను. ఉన్న దాంట్లోనే ఏ దీపం పెట్టుకున్నా పర్వాలేదు. చక్కగా ఇల్లు శుభ్రంగా పెట్టుకోవడము,
చక్కగా నీట్గా మనం ఉండటము, ఎక్కడ వస్తువు అక్కడ పెట్టుకోవడము, ఇంట్లో పాత సామాన్లన్నీ తీసి అవతల పారేయాలి. కొంతమంది ఇళ్ళకైతే పాత వాసన వస్తూ ఉంటుంది. కొంతమంది చిరిగిపోయిన బట్టల్ని కుట్టి 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 వేసుకుంటూనే ఉంటారు. అది ఆ కుట్టిన దగ్గర మళ్ళీ చిరుగుతుంది అనేది గ్రహించరా? కుడతావు, కష్టపడి కుడతావు, కట్టుకుంటావు, మళ్ళీ ఆ కుట్టిన దాని పక్కన మళ్ళీ జరుగుతుంది. ఎందుకంటే ఆ క్లాత్ అది ఇంకా దాని పని అయిపోయింది. ఏమంటే చీకిపోవటం అంటారు కదా, ఆ క్లాత్లో ఉన్న సత్తువ పోయి పలచబడిపోయి ఎంత కుట్టినా కూడా దాని పక్క నుంచి మళ్ళీ చిరుగుతూ ఉంటుంది. మళ్ళీ మూర్ఖత్వంగా దాన్ని కుడతారు, మళ్ళీ కట్టుకుంటారు. అది ఇంకా చిరుగులు పడిపోయి అవి కవర్ అవ్వకుండా చండాలంగా కుట్టుకొని వేసుకుంటూ ఉంటారు. అంటే మరీ అంత పాత బట్టలని ఇంట్లో ఉంచకూడదు, తీసేయండి, దరిద్రం అంటారు. పాత వస్తువులు చాలామంది 40 ఏళ్ళైనా 50 ఏళ్ళైనా అటక మీద దాచిపెడతారు. అది అవసరం ఉండకపోయినా సరే అది నిత్యం తీసి దుమ్ము దులిపి ఒకసారి ఓపెన్ చేసి పెడుతూ ఉంటే ఆ వాసనలు రావు. ఏంటంటే చెడు వాసనే కదా, అవి ఒక బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది పాత వస్తువులకి. బుక్స్ కానీ, బట్టలు కానీ, పాత చెక్క సామాన్లు కానీ ఇంట్లో ఉంటాయి చూడండి. పాత గుడ్డలు కొంతమంది వాడకపోయినా మూటలు కట్టి లోపల పెడుతుంటారు, అల్మారాల్లో పెడుతూ ఉంటారు. మీరు వాడకపోతే తీసి పడేయండి. అంతేగాని దాన్ని ఇంట్లో పెట్టుకున్నారంటే ఆ వాసనలు దరిద్రం కూడా ఇంటికి. ఎందుకు దరిద్రం అంటున్నానంటే లక్ష్మి ఎక్కడ నివాసం ఉంటుంది? శుచి, శుభ్రత, సువాసన, చిరునవ్వు, చక్కని అన్యోన్యమైనటువంటి కుటుంబము, గొడవలు లేని కుటుంబము, భార్యాభర్తల మధ్యన అన్యోన్యత. కొంతమంది గొడవలు పెట్టుకుంటుంటారు, అరుచుకుంటుంటారు, దెబ్బలాడుకుంటారు, కొట్టుకుంటారు, పిల్లల్ని కొడుతుంటారు, బేరమని ఏడుపులు, ఇల్లంతా పక్కింటి వాళ్ళతో గొడవ పడుతూ ఉంటారు. ఈ కోపం బయట కోపాలన్నీ తీసుకొచ్చి ఇంట్లో చూపిస్తూ ఉంటారు. ఇలా రకరకాలుగా ఇంట్లో అన్రెస్ట్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఇంట్లో మొత్తం. ఈ నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటే ఎవరింటికన్నా వెళ్తే మనం కాలు లోపల పెట్టంగానే మంచిగా అనిపించదు. అబ్బా ఎప్పుడు పోదామా ఇక్కడ నుంచి అనిపిస్తుంది. ఒక్కొక్కళ్ళ ఇంటికి వెళ్తే చాలా ప్రశాంతంగా ఇంకా కాసేపు కూర్చోవాలనిపిస్తుంది. ఎక్కడ వస్తుంది అదంతా అంటే మనం పెట్టుకోవడంలో ఉంటుంది ఇల్లంతా. ఏదో మనం ఇంత బంగారం కొనేసాము, ఆ సామాన్లు ఈ సామాన్లు కొనేసాము, మా ఇల్లు చాలా రిచ్గా ఉంది అనుకోకూడదు. అక్కడ ప్రశాంతత ఉందా లేదా, మంచి వాతావరణం ఉందా లేదా, అటువంటి శుచి, శుభ్రత ఇవన్నీ ఎక్కడున్నాయి అక్కడ లక్ష్మీ నివాసం ఉంటుంది. ఇంకొకటి లక్ష్మీప్రదమైన వస్తువులు అని చెప్తారు కదా. మాకు చిన్నప్పుడు చెప్పేవారు చీపిరి గురించి చెప్పేవారు. దాన్ని కాలుతో తన్నకూడదు, ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు, మగవాళ్ళ కాళ్ళకి తగిలించకూడదు అని ఇలా చెప్తూ ఉండేవారు. అది ఏంటంటే లక్ష్మీ నివాసం అండి. మనం ఇంట్లో అంతా శుభ్రం చేయడానికి ఉపయోగించేది చీపిరే కాబట్టి ఇల్లు శుభ్రంగా పెడితే లక్ష్మీ నివాసం ఉంటుంది కాబట్టి అలా శుభ్రం చేసే వస్తువు చీపిరి కాబట్టి దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇలా చాలా చెప్పేవారు. రోలుని కూడా లక్ష్మి అంటారు, పార్వతి అంటారు. రోలు, రోకలి ఇవి ఇంట్లో ఉంచుకోమంటారు. ఇలా లక్ష్మీప్రదమైన వస్తువులు ఇంట్లో ఎన్నో ఉంటాయన్నమాట. అవి పాటించకుండా, ఇల్లు నీట్గా పెట్టుకోకుండా, డబ్బులు పొదుపు చేయకుండా, డబ్బు ఎంత నువ్వు దానం ఇస్తావో ఆ దానం కూడా చూసి చేయాలి. ఈ చెయ్యి ఆ చెయ్యి తేడా లేకుండా మన గొప్ప కోసము, హెచ్చులు అంటారు కదా, హెచ్చుల కోసము ఇష్టం వచ్చినట్టు దానం చేస్తే లక్ష్మి నిలబడదు. చెంచల అనే ఆవిడకు ఒక పేరుంది. ఆవిడ డబ్బు ఎవరి దగ్గర ఉంటే అక్కడ ఉంటుంది. మనం అదే పనిగా దానాలు చేస్తూ ఉంటే మంద ఖాళీ అయ్యి వాళ్ళ నిండుతుంది. అప్పుడు ఆవిడ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతుంది. అందుకని హెచ్చులకి పోయి వాళ్ళని చూసి వీళ్ళని చూసి మనం ఇష్టం వచ్చినట్టు దానాలు కూడా చేయకూడదు. కాబట్టి ఎంత చేయాలో అంతే చేయాలి. ఎక్కడ చేయాలో ఎవరికి చేయాలో అవసరం ఉన్న వాళ్ళకి మాత్రమే చేస్తూ ఉండాలి. అప్పుడు వాళ్ళకి సంతోషిస్తారు, అది మనకి పుణ్యం. ఇలా ఆలోచించి చేయాలి ఏ పనైనా సరే. అసలు ఈ అక్షయ తృతీయ రోజున గోల్డ్ కొనడం కాదు. ఇప్పుడు ఈ వైశాఖ మాసంలో దానాలు చేస్తారు. దానాలు ఎందుకు అంటే ఎండలు మండుతూ ఉంటాయి కదా, బీద ప్రజలు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, పాపం అలా రోడ్డు మీద వెళ్తూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా వాటర్ ఇవ్వటం, చలివేంద్రాలని వస్తుంటాయి బయట చూసారా, వాటర్ ఇస్తూ ఉంటారు, మజ్జిగ ఇస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఆ ఎండకి దాహం తీరటం కోసం, సేద తీర్చడం కోసం. అది చాలా పుణ్యం కదా. ఈ ఎండాకాలము సన్ స్ట్రోక్ అంటే వడదెబ్బ కొడుతూ ఉంటుంది. వడదెబ్బ కొట్టి రోడ్ల మీద పడిపోతూ ఉంటారు. అలా జరగకుండా ఎక్కడంటే అక్కడ వాటర్ అనేది ఏర్పాటు చేస్తూ ఉంటారు. వాళ్ళకి వాటర్ దానం చేయటం, లేకపోతే మజ్జిగ దానం చేయటం. అలాగే పాపం చెప్పులు కూడా కొనుక్కోలేని బీదవాళ్ళు ఉంటారు, ఈ రోజుకి ఉన్నారు. పాపం అలాంటి వాళ్ళకి ఎవరికైనా మన తాహతను బట్టి ఒక్కళ్ళకైనా మనం చెప్పులు కొనిపెట్టచ్చు.
కొంతమంది చాలామంది ఎండలకి గొడుగు వేసుకెళ్తూ ఉంటారు. ఆ ఎండ తట్టుకోలేక పాపం ఆటో ఎక్కలేరు, ఇంకోటి ఎక్కలేరు, కాలినడకనే వెళ్తూ ఉంటారు. మనం చూసి ఎవరికైనా గొడుగు దానం చేయొచ్చు. ఇంకా అనేకమైనవి దానం చేయొచ్చు. ఈ సమ్మర్‌కి సంబంధించినవి ఏవైనా దానం చేయొచ్చు. ముఖ్యంగా నాకొక లిస్ట్ దొరికింది. ఈ సమ్మర్‌లో ముఖ్యంగా ఈ వైశాఖ మాసం అనేది చాలా మంచిదట. ఈ వైశాఖ మాసంలో దానాలు చేయటానికి చాలా ప్రతీతి. ఏం దానాలు చేయాలి అనేది నాకు వచ్చింది ఒక లిస్ట్ చెప్తా చూడండి. వాటి ఫలితం కూడా చెప్తా చూడండి. ఇప్పుడు వచ్చేది ప్రధానంగా మనకి మామిడి పళ్ళు వస్తాయి కదా. ఈ మామిడి పళ్ళని మనము దానం చేస్తే పితృదేవతలు సంతోషిస్తారంట. పుణ్యలోకాల్లో అదేమంటారు, పుణ్యలోక ప్రాప్తి మనకు కూడా దొరుకుతుంది అని. ఇంకొకటి పానకం కూడా పంచుతారు ఈ ఎండాకాలంలో, దానం చేస్తూ ఉంటారు. ఈ మన చలివేంద్రంలో నీళ్లతో పాటు మజ్జిగతో పాటు ఆ పానకం కుండ కూడా పితృదేవతలకి 100 సార్లు గయలో శ్రాద్ధం పెడతారు కదా, పిండ ప్రదానాలు. అది పెట్టిన పుణ్యఫలం దక్కుతుందంట. చూడండి ఎన్నిసార్లు, 100 సార్లు. ఈ ఎండాకాలంలో పానకం కుండ కనుక దానం చేస్తే, అందులో కొంచెం పానకంతో. అలాగే దోసకాయలు, బెల్లము, చెరుకు లాంటివి సర్వపాపాలు హరిస్తాయంట. అంటే మంచి పనులు కదండి ఇవి. మనం అన్నీ కొనుక్కురావటమే ఎందుకు, మనం ఎవరికన్నా ఏమన్నా ఇద్దాం, అన్నీ మనమే అనుభవించాలా కదా. ఇప్పుడు విపరీతంగా మూలుగుతూ ఉంటుంది కొంతమందికి బంగారం, మళ్ళీ కొనాలనే ప్రేమ దాని మీద. అంతేగాని అందులో కొంత శాతం ఏదన్నా ఒక 100 రూపాయలు అనుకోండి, ఎవరికైనా ఏమైనా చేద్దాం, ఎవరికైనా ఏమైనా ఇద్దాం, ఒక దానం చేద్దాం అని అనుకోవటం అనేది చాలా మంచిది. ఆ దానం వల్ల ఏంటి ఫలితం అని చెప్తున్నారు. అలాగే ఎవరికైనా మంచం ఇస్తే సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయంట. ఎవరైనా ఉంటారు పాపం, మంచం లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏదైనా అనారోగ్య ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, మోకాళ్ళ నొప్పులు, నడుముల నొప్పులు, అలాంటి వాళ్ళకి ఏదో ఒక చిన్న మంచం ఇస్తే మనకి సుఖశాంతులు ప్రాప్తిస్తాయంట. మరి అలాగే వస్త్రాలు ఇస్తే ఏమవుతుందంటే ఆయుష్ వృద్ధి. ముఖ్యంగా తెల్ల వస్త్రాలు దానం చేస్తే పూర్ణాయుష్ పొంది మరి చివరిలో ముక్తి పొందుతారంట, తెల్లటి వస్త్రాలు దానం చేస్తే. అలాగే కుంకుమ దానం వేస్తే స్త్రీలకు పూర్ణ ఆయుష్ కలిగిన భర్త లభిస్తారంట. మరి పూర్వులు పెట్టారు కదండి, ఎన్ని శాస్త్రాలు ఎందుకు పెట్టారు? ఇవి మళ్ళీ మనం చెప్పుకోవటం వల్ల ఏంటంటే మళ్ళీ మన సాంప్రదాయాన్ని తిరిగి మనం గుర్తు చేసిన వాళ్ళం అవుతాము. ఎవరో ఒకళ్ళు పాటిస్తారుగా, ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళ నుంచి ఇద్దరి నుంచి నలుగురికి ఈ శాస్త్రం కూడా వెళ్తే మన సాంప్రదాయాలు మళ్ళీ నిలబడతాయి అన్నమాట. అలాగే గంధం వేస్తే తరచుగా ప్రమాదాలకు గురి కాకుండా తప్పించుకోవచ్చంట. మరి అలాగే తాంబూలం ఇస్తే అధిపతులు అవుతారంట. అవన్నీ దానాలు. మరి అలాగే కొబ్బరికాయ ఇస్తే 7 తరాల పితృదేవతలకు నరక బాధల నుండి విముక్తి కలిగించిన వాళ్ళం అవుతామంట. ఇవన్నీ మనకు తెలియవు కదా. అలాగే మజ్జిగ ఇస్తే సరస్వతీదేవి అనుగ్రహంతో విద్యాప్రాప్తి కలుగుతుందంట. చూడండి ఎంత పెద్ద వరమో. మరి అలాగే గొడుగిస్తే సమస్త దోషాలు నివారించబడతాయి. అలాగే ఫలాలు ఇస్తే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఇలా మనం ఏ ఒక్కటి తీసుకున్నా సరే రకరకాలు ఏది ఇచ్చినా కూడా దాని నుంచి మనకు తెలియకుండానే ఒక ఫలితం అనేది దొరుకుతుందని ఈ శాస్త్రం మనకి చెప్తుంది. కాబట్టి మనకి డబ్బున్నప్పుడు, అవసరం ఉన్నప్పుడు, పిల్లలు పెళ్ళిళ్ళు వచ్చాయి, లేకపోతే మనకు అసలు నగలు లేవు, ఇంతకాలానికి కొనుక్కుంటున్నాము అనుకున్నప్పుడు డబ్బులు పోగుపెట్టి చక్కగా తీసుకెళ్ళి ఒక నగ కొనుక్కోవడం. అట్లా అవసరానికి మనకి ఎంత కావాలో అంతవరకే బంగారం ఉంచుకుందాం. మిగతాది మనం ఇంట్లో అవసరాలకి, పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు ఎన్నో ఉంటాయి, వాటికి డబ్బును వినియోగించుకోవడం అనేది మంచిది. కొంతమందికి బంగారం పిచ్చి ఉంటుంది బాగా, ఎంత కొనండి అసలు. పండగకి ఏదో ఒక నగ కొనాలి, ఊరికే వెళ్ళి ఒక రింగ్ కొనడం, ఊరికే వెళ్ళి ఏదో చెవులకు కొనడం. అక్షయ తృతీయ అంటే ఇంకెళ్ళి ఇంకా బ్యాండ్ బాగా, ఇంకా భర్తలకి ఏమనలేక పాపం ఎలాగోలా కొంటూ ఉంటారు. ఉన్నవాళ్ళైతే ఓకే, లేని వాళ్ళకి ఎంత సమస్య కదా. కాబట్టి ఈ బంగారం పిచ్చిలో పడకండి. చక్కగా నేను చెప్పినట్టుగా ఇందులో మీకు ఏది ఇష్టమైతే అది చెయ్యండి. అంటే అదేమన్నా మీరు చెప్తే మేము చేయాలా అంటే, నేను చెప్తే మీరు చెయ్యొద్దండి. మీ మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయండి. ఎందుకంటే ఒక మంచి సంప్రదాయాన్ని మనం సమాజంలోకి తీసుకెళ్ళాలి, అది నేర్పించాలి, ఒక మంచికి మనం పాటుపడదాం. అంతేగాని గోల్డ్ షాప్ వాళ్ళని ఉద్ధరించడము, వాళ్ళు జిఎస్టీలు, సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ, ఇంకా ఏంటేంటో కలుపుతుంటారు. డిప్రిసియేషన్ అంటారు, రాళ్ళు అంటారు, తరుగు అంటారు. భలే తిక్కిరి బిక్కిరి చేసి మనల్ని భలే మాయలో పెడతారు. మనం మళ్ళీ మాట్లాడలేము, ఎంత నిజమే కదా అనిపించి కొంటూ ఉంటాం. కాబట్టి వాళ్ళని బాగు చేయకుండా వాళ్ళు ఎటు బాగుపడే ఉంటారు, బాగుపడుతూనే ఉంటారు. మనం ఏదో కొంతమంది మానేస్తే వాళ్ళు ఏమి కిందకి పోరు, బాగుపడుతూనే ఉంటారు కదా. మనం ఏంటి, మన పరిస్థితి ఏంటి, ఇవి కూడా మీరు చూసుకోవాలి.
అసలు చాలా చక్కగా చెప్పారమ్మా. దానాలనేది నిజంగా దాని గురించి ఇప్పటి వరకు నాకు తెలిసి చాలా తక్కువ మంది మాట్లాడారు. ఆ! అంటే నిజంగా సమ్మర్‌లో ఇంత దానం చేస్తే దానివల్ల అంత పుణ్యం అనేది నేను ఇప్పుడే నాకైతే అవును. ఇండివిడ్యువల్‌గా నాకు తెలీదు. బట్ నిజంగా ఇలా చేస్తే డెఫినిట్‌గా వాళ్ళకి పుణ్యం వస్తుంది. దానికోసం ఖచ్చితంగా. లక్షలు, వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఏదైనా ఇవ్వచ్చు. రూ. 10 వస్తువు ఏదైనా ఇవ్వచ్చు. పెన్ అవును. ఇవ్వచ్చు, బుక్ ఇవ్వచ్చు. అది ఏదైనా ఇవ్వచ్చు. ఇప్పుడు ఎండాకాలం చూడండి పవర్ కట్లు ఉంటూనే ఉంటాయి. ఒక చిన్న చిన్న హ్యాండ్ ఫ్యాన్స్ దొరుకుతాయి. అలాంటివి ఒక నలుగురు, ఐదుగురికి దానం ఇవ్వచ్చు. ఏ జర్నీలోనో విసురుకుంటారో. ఏదైనా ఇవ్వచ్చు. వాళ్ళకి ఇంకా అది గుర్తు కూడా ఉంటుంది. అండ్ ఉంటుంది. సో మీరన్నారు మజ్జిగ అది పెద్ద కాస్ట్ కాదు. అవును. సరస్వతి దేవి ఇది కూడా వస్తుంది నీళ్ళు ఇంకా అని. చౌక. నీళ్ళైతే ఇంకా ఒక కుండ, మహా అవును. అయితే ఒక కుండ. అవును. కుండలో మంచిగా వాటర్ పోసి అవును. తడిగుడ్డ అవును. పెట్టేస్తే అవును. అయిపోతుంది. అసలు చాలా అవును. చక్కగా చెప్పారమ్మా. నిజంగా దీని గురించి నాకు ఎప్పటినుంచో ఇదనేది ఉంది. సో బట్ ఈరోజు మాకు దాని గురించి ఫుల్‌గా క్లారిఫై ఇచ్చారు.